తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పాలనలో బానిస సంఖ్యలు తెచ్చుకున్నారు, స్వేచ్ఛగా ఉన్నారు, స్వేచ్ఛగా మంత్రులను కలుస్తున్నారు, స్వేచ్ఛగా ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. ధర్నా చౌక్ ఓపెన్ చేసినాము, ప్రగతి భవన్ కాడ కంచెల బద్దలు కొట్టినాము. ఈరోజు అందరికీ కూడా అహర్నిశలు కష్టపడుతూ ఒక్క నిమిషం కూడా మేము రోజుకి 14 నుంచి 15 గంటలు కష్టపడుతున్నాము అని మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మేమిచ్చిన స్వేచ్ఛకు గాను, మేమిచ్చిన డెవలప్మెంట్ గాను, మేమిచ్చిన స్కీమ్లకు గాను మాకు రేపు ఈ 14 ఎంపీ సీట్లు వస్తాయని మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒక ట్రెండ్ వస్తే మహా ఎక్కువ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ధర్నా చౌక్ ఎత్తేసినాము, ధర్నా చౌక్ తీసుకొచ్చినామని అన్నారు. ధర్నా చౌక్ లో నిన్ననే కూర్చున్నాము. ఆడబిడ్డలకు 33% రిజర్వేషన్ ఉద్యోగాలల్లో తీసేసి మళ్ళా మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలే ధర్నా చౌక్ లో కూర్చునేటట్టు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు 33% రిజర్వేషన్ తీసేస్తే 3వ నెంబర్ జీవో తీసుకొస్తే మహిళలకు ఉద్యోగాలల్లో తీవ్ర నిరాశ ఎదురైతుంది. 3 ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి, ఒక ఉద్యోగం మనకు వస్తుంది. ఇప్పుడు జీవో నెంబర్ 3 వల్ల ఏమైతుందంటే ఈ 3వ నెంబర్ది కూడా 3వ ఉద్యోగం కూడా జనరల్ కోటాలకు వెళ్ళిపోతుంది. మహిళకు ఉద్యోగం రాకపోతే చదివేందుకు చదివిస్తారు? ఇప్పటికే మహిళలు బయటికి రావడమే కష్టం. ఇప్పటికీ కూడా బేటీ బచావో బేటీ పడావో, మహిళలను పుట్టనిద్దాం, చదవనిద్దాం, బతకనిద్దాం, వాళ్ళ హక్కులను వాళ్ళకే ఇద్దాం అనేవి ఓన్లీ చెప్పడం వరకే, ఆచరణకైతే నోచుకుంటలేవు. కానీ కవితక్క చేస్తున్న విషయంలో అంటే మహిళ అనేసరికి ఏమవుతుంది అంటే మహిళలు కొన్ని పారామీటర్స్ తో చూస్తుంటారు. దౌర్భాగ్యం ఏంటంటే అయితే ఈ రోజు ఆమెని డిమోరలైజ్ చేయడానికి అంటే ఆమె ముందున్న ఏదైతే లిక్కర్ కేసు ఉందో ప్రతిదానికి మహిళలే పక్కన పెట్టి, సరే పురుషులు ఏమన్నా మాట్లాడి ఇలాంటి వాటి గురించి మాట్లాడుతుంటే దీన్ని ఒక కోణంలో ఇంకో దాన్ని ఒక కోణంలో చూడకుండా అన్ని మిక్సప్ చేసి మాట్లాడుతున్నాం. ఒక లిక్కర్ కేసులో ఉన్న కవిత వీటి గురించి మాట్లాడే అర్హత కానీ ఒక నైతిక హక్కు లేదని కూడా మాట్లాడుతున్నారు. తను ఏ అంశం ఎంచుకున్నప్పటికీ తనకు అర్హత లేదని మాట్లాడుతున్నారు. వీళ్ళే 2001లో ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, 2001లో తెలంగాణ ఉద్యమంలో బాపు కేసీఆర్ గారి కృషితోటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఎత్తుకున్నారో అప్పుడు ఆమె తెలంగాణ తల్లి బతుకమ్మను ఎత్తుకొని ఊరూరా తిరిగి వాడవాడ తిరిగి రాస్తారోకాలు చేసింది, ధర్నాలు చేసింది, అరెస్టుల పాలైంది తెలంగాణ ఉద్యమంలో. అదే విధంగా అంబేద్కర్ విగ్రహం గురించి కూడా కొట్లాడింది. ఆమె కొట్లాట ఇప్పటిది కాదు, ఆమె కొట్లాట ఎప్పటి నుంచో కొట్లాడుతున్నది. తెలంగాణ కోసం కొట్లాడింది, హక్కుల కోసం కొట్లాడింది, జంతర్ మంతర్ల మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడింది. ఇప్పుడు మహిళలకు రావాల్సిన 33% రిజర్వేషన్ గురించి కూడా ఉద్యోగాలలో కొట్లాడుతుంది. ఇంకొకటి, ఆమె లిక్కర్ కేసులా నిందితురాలు మాత్రమే, బాధితురాలు అస్సలు కాదు. అసలు లిక్కర్ స్కామే లేదు, అది నిర్ధారించిందా. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో ఒకటి ముందట పెట్టాలి, ఏదో ఒకటి చేసి వాళ్ళ మీద బురద జల్లాలనే నేపంతో చేస్తున్నారు. ఆమె కేసీఆర్ గారి కుమార్తె. ఇంకొకటి కవితక్క అనేటామె మా అందరికి ఆదర్శవంతమైన నాయకురాలు. ఆమె లిక్కర్ కేసులా ఇట్లాంటి పనులు చేస్తా అని మేమైతే ఎప్పుడు అనుకోలేదు. ఆమె చెయ్యది కూడా. అది ఆమె నిందితురాలు కాదు, బాధితురాలు. ఆమెను బాధించాలనే చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఉద్యమంలో ముందుండి కొట్లాడుతుంది కాబట్టి ఆమెను ఏదో ఒకటి చేయాలి, అనగదొక్కాలనేసి చూస్తున్నారు. డిమోరలైజ్ అవుతుంటదా చూస్తున్నారు కదా ఇలాంటి మాటలు విన్నప్పుడు, ఇది నాకెందుకు అనే ధోరణిలో ఆమె కొంత బాధపడుతుంది. అస్సలే బాధపడదు. ఆమె ముఖం మీద చిరునవ్వును ఎప్పుడు చెరగనియది. ఇవన్నీ ప్రతిపక్ష చేస్తున్న కుట్ర అని ఆమెకు తెలుసు. ఆమె తప్పు చేస్తే బాధపడుతుంది, తప్పు చేయండి బాధ ఎందుకు. ఆమె తప్పు చెయ్యది, మా అందరికి ఆదర్శవంతమైన నాయకురాలు. తప్పు చేస్తా అని మేము ఎట్లా అనుకుంటాం చెప్పండి. ఓకే, చివరిగా ఏం చెప్తారంటే మహిళల గురించి కావచ్చు, ప్రతిపక్షంలో మాట్లాడుతున్న మహిళలు అంటే మహిళలు నోరెత్తినప్పుడు మిగతా మహిళలే ఈరోజు ఒక సపోర్ట్నెస్ లేకుండా డిమోరలైజ్ చేసే విధంగా అసభ్యంగా మాట్లాడుతున్న వైనం చూస్తే ఏం చెప్పదలుచుకుంటున్నారు చివరిగా? మీరు మహిళలు అనేది మర్చిపోయి మాట్లాడకండి. అధికారం అనేది శాశ్వతం కాదు ఎవరికైనా. ఇప్పుడు మీరు అధికారంలోకి రావచ్చు, రేపు మేము అధికారంలోకి వస్తాము. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ మహిళను కూడా కించపరిచి మాట్లాడింది లేదు. ప్రతి మహిళకు హక్కుల కోసం పోరాడినము, ప్రతి మహిళకు స్వేచ్ఛను ప్రసాదించింది బాపు కేసీఆర్ గారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 50% రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలు ఇంటింటికే పరిమితం కావద్దు, ప్రతి దాంట్లో మహిళలు ఉండారే, పరిపాలన వాళ్ళ చేతికి వస్తే మగవారి కంటే ఎక్కువ గొప్పగా పరిపాలిస్తారని చాటి చెప్పింది కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్మితోటి ఒక మీనమామయ్యిండు, కేసీఆర్ కిట్టుతోటి చిన్నపిల్లల నవ్వు అయిండు, ఆసరా పెన్షన్లతోటి అన్నిటితోటి ప్రతి దాంట్లో ప్రతి స్కీము మహిళను ఉద్దేశించే ప్రవేశపెట్టిండు కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు ప్రవేశపెట్టేది కేసీఆర్ గారి కంటే గొప్పగా ఏదన్నా పరిపాలన గొప్పగా చేయాలని చూడండి. ఏదన్నా స్కీమ్లు మా కోసం మంచిగా ప్రవేశపెట్టుర్రి. కానీ మీ ప్రభుత్వంలో
మీరు ప్రభుత్వంలో ఉన్నారని ప్రతి మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళల గురించి చిన్న చూపు చేసి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ప్రతిదీ ప్రశ్నిస్తూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాము. డిసెంబర్ 9వ తారీఖు అన్నావు, జనవరి 9వ తారీఖు 17వ తారీఖు 100 రోజులు కూడా అవుతుంది. 17వ తారీఖు 9 కదా. అవును, ఇంకొక అంతే. డిసెంబర్ 9వ తారీఖు నేనొస్తా, రైతు భరోసా ఇస్తా, రైతు భరోసా అన్నాడు, రుణమాఫీ అన్ని చెప్పిండు. 100 రోజులు మేము చదువుకోలేదు, కుర్చీలు చదువుకోలేదు అని అంటున్నారు. వాళ్ళ ఇసుక మాఫియాలు, వాళ్ళ దందాలు, వాళ్ళకు రావాల్సిన పనులలోనే వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎంతెంత వంచుకుందాం అన్న దానిలోనే బిజీగా ఉన్నారు. పరిపాలన మీద వాళ్ళకు సోయి లేదు, ప్రజల మీద వాళ్ళకు సోయి లేదు. తెలంగాణ ఆగమైపోతుంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాకుల గద్దల పాలు చేసినామని జనాలు అనుకుంటున్నారు. ఏంటంటే మేము తెచ్చుకున్నది నీళ్ల కోసము, నిధుల కోసము, నియామకాల కోసం. లంకె బిందెల నచ్చిన అంటున్నాడు, మట్టి బిందెలే దొరికినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవడొస్తాడు? దొంగలే కదా. లంకె బిందెలు దొరికితేనే స్కీమ్లు ఇస్తాడేమో, మేబీ ఒక బిందెకు ఒక స్కీమ్. మేబీ ఆ బిందెలు దొరకలేదు కాబట్టి ఇంకా మహిళలకు 2000 అసలు కథ ముందుంది అన్నట్టుగా, ఆ ముందు ఉంది అన్నట్టుగా ఇంకా 2500 కథ అసలు కథ ఉంది. పెన్షన్లు ఇంకా 4000 ఇవ్వలేదు, వాళ్ళకి వికలాంగులకు 6000 ఇవ్వలేదు, చాలా ఉంది కథ. కళ్యాణ లక్ష్మిలో అవి ఇవ్వలేక తులం బంగారంలో ఇంతకు ఏమి ఇస్తారో క్లారిటీ లేదు. 18 క్యారెట్లు ఇస్తారా, 22 క్యారెట్లు ఇస్తారా, 24 ఇస్తారా, లేకపోతే ఒక చైన్ తెచ్చిస్తారా, ఏమి ఇస్తారో అనేది కూడా ఇంతవరకు అంటే సభలు పెట్టి క్లారిటీ ఇవ్వకపోగా బూతులు అందుకుంటున్న వైనంలో మీ అటాకింగ్ ఇట్లనే ఉంటదా? ఆయన ఏదో ఒక బూత్ మాట్లాడుతూనే ఉంటాడు. అటాకింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గేదే లేదు అసలు. ఓకే, రివర్స్ అటాక్ ఉంటది. ఎవరికి ఏమైనా కూడా తగ్గేది, ఎవరికి ఏమైనా భయపడేది లేదు, తగ్గేది లేదు, రివర్స్ అటాక్ ఉంటది. కేసీఆర్ గారి మీద గాని, కేటీఆర్ గారి మీద గాని, ఎవరి మీద గాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే, హరీష్ అన్న మీద గాని, ఎవరి మీద మా బీఆర్ఎస్ నాయకుల మీద గాని, కార్యకర్తల మీద గాని దాడులు చేసినా, అటాక్ చేసినా తగ్గేదే లేదు. ప్రతి దాన్ని ఎక్కడికక్కడ ఎండగడతాము, ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజల కోసమే పోరాటం చేస్తాం. పోరాటం కొత్త కాదు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళము. ఇప్పుడు మీరు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడతనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.